ఢిల్లీలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని చెప్పారు. 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా మన్మోహన్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయని చెప్పారు సీఎం. మరోవైపు మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినోద్, వివేక్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం రేవంత్ వెంట ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఉన్నారు. శనివారం మన్మోహన్ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఆర్థికవేత్తగా, అధ్యాపకుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు రేవంత్ రెడ్డి. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదన్నారు సీఎం. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందంటూ మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు అమలు చేసి దేశాభివృద్ధికి పునాదులు వేశారని చెప్పారు. పద్మ విభూషణ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం భారతదేశానికి తీరని లోటు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలను చేసి దేశం అభివృద్ధి కోసము చాలా పునాదులు వేశారు. తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీసులో ఎంపీ రఘురామరెడ్డితో కలిసి మాజీ ప్రధాని మన్మోహన్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారి సేవలు మర్చిపోలేనివి. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా నిలదొక్కునే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన మహానుభావుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ది కీలక పాత్ర అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఎంపీగా అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు పొన్నం. దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా అడుగుపెట్టాం. పార్లమెంటు సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. దేశవ్యాప్తంగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు, విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చిన నేత మన్మోహన్ సింగ్ అన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ ప్రజాభవన్లో మన్మోహన్ సింగ్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. మన్మోహన్లోని ప్రతిభను వెలికితీసింది పివి నరసింహారావు అని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని చెప్పారు. మన్మోహన్ సింగ్ అంటే ఆర్థిక సంస్కరణలు గుర్తుకొస్తాయన్నారు రవి. Former Prime Minister P.V. Narasimha Rao identified the ability of Manmohan Singh and inducted him into his cabinet. As a Minister of Finance, he had brought in several reforms. Mrs. Sonia Gandhi, who wanted the Manmohan Singh to become the Prime Minister. భారతదేశంలో ప్రధానమంత్రులకి ఇంత ముందు ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న బిరుదు కూడా ఇచ్చి గౌరవించేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచన చెప్తారనుకుంటున్నాను. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి అన్నారు ఆది. 10 సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణలు అనేకం తీసుకొని వచ్చి ప్రపంచ మేధావిగా ముద్రపడ్డటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో ఆర్థిక విప్లవాలకు దారితీస్తూ జాతీయ ఉపాధి హామీ పథకం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఈ విధంగా చక్కటి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలు మనసు చూరగొన్నటువంటి ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన మార్గదర్శి మన్మోహన్ అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్, రైట్ టు వర్క్ వంటి అనేక పథకాలను ఆయన ప్రవేశపెట్టారన్నారు. మన్మోహన్తో తన తండ్రి వెంకటస్వామికి మంచి అనుబంధం ఉందన్నారు వివేక్ వెంకటస్వామి. మన్మోహన్ సింగ్ గారి హయాంలో భారతదేశం 8% జీడిపి గ్రోత్ రేట్.
ఈ రోజు కూడా మన భారతదేశం జీడిపి గ్రోత్ రేట్ కేవలం 5%లో నడుస్తుంది. వారు ప్రధానమంత్రిగా మళ్ళీ రైట్ టు ఫుడ్, రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, విద్య గురించి ఇవన్నీ కూడా వారు బిల్స్ ఇంట్రడ్యూస్ చేసి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు, మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలా సన్నిహితులు ఉండే. మన్మోహన్ మృతికి సంతాపంగా రేవంత్ సర్కార్ శుక్రవారం ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలకు సెలవు ఇచ్చింది. సెక్రటేరియట్తో పాటు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో జాతీయ జెండా అవనతం చేశారు.